వారానికి 7 రోజుల్లో కనీసం 5 రోజులు పట్టుదలగా బైబిల్ చదివారు. ప్రతిరోజు కూడా తక్కిన వారందరికన్నా శాంతిగా, సంతోషంగా, సమాధానంగా బ్రతుకుతున్నారట. బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచేది, మనల్ని ఆదరించేది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా సమస్త బాధల్లో నాకేమిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుని నామమున స్తోత్రం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనబడే ఒక శాస్త్రవేత్త, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ని డాక్టర్ తీసుకుని పరిశీలన చేస్తున్నాడు. ఎప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు. అతని బ్రెయిన్ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇంత ఎఫెక్టివ్గా ఇతని బ్రెయిన్ ఎలా ఉపయోగించగలిగాడనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక సందర్భంలో ఏమంటాడంటే, దేవుని జ్ఞానము మరియు ఆయన యొక్క ఆదరణ నీకు కలగాలి అంటే ప్రతిరోజు బైబిల్ చదవండి అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే ఒక శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నట్టు ఈ రోజుల్లో ఎంటర్లోకి రాగానే సెంటర్లో తిరుగుతూ బైబిల్ ఎందుకని అంటున్నావు చాలా మంది కదా. వాళ్ళ అమ్మంటదరే బైబిల్ చదవరంటే, బైబిల్ మాకు కాదు, ఎవరికి? మీలాంటి వాళ్ళకి. బైబిల్ మాకు కాదు, అజ్ఞానులకు అనుకున్నట్టుగా చాలా మంది మాట్లాడతారు. దెర్ ఈస్ ఎ గ్రేట్ విజ్డమ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో గొప్ప జ్ఞానం ఉంది. ఎవరైతే దేవునికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు.